డబ్బు మనిషిని ఆనందపరుస్తుంది, మనిషి ఆశలు తీరుస్తుంది, మంచి పేరును తెస్తుంది, సంతోషం తెస్తుంది, సకల భోగాలు తెచ్చిపెడుతుంది, మనిషిని హుందాగా మారుస్తుంది. కానీ అన్నిటికన్నా విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఓడిపోయిన గతం కంటే గెలవాల్సిన భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఎందుకంటే ఓటమి ఎప్పుడు నిన్ను వెనక్కి లాగితే గెలుపు ఎప్పుడు నిన్ను ముందుకు తోస్తుంది. జీవితంలో ఎవరికీ ఎక్కువ దగ్గరవ్వద్దు. దగ్గరయ్యి బాధపడడం కన్నా మన లిమిట్స్లో మనం ఉండడం మంచిది. నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని నీలోనే వెతుక్కో. అప్పుడు అది ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. లోకంలో అన్నిటికంటే సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం. అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. వీటన్నిటికన్నా కఠినమైనది ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉంటాయో అని. ఆయన ఎగురుకుంటూ పోతుంది కదా. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. నిజమైన బంధాల కోసం మనం తప్పకుండా సమయాన్ని కేటాయించాలి. ఎందుకంటే మనకు రేపటి రోజు సమయం ఉండవచ్చు, కానీ బంధాలు ఉండకపోవచ్చు. ఎవరి దగ్గర శిక్షణ తీసుకుంది? పక్షి తన అందమైన గూడును నిర్మించడానికి. దాని అవసరమే తనలోని సహజ నైపుణ్యాన్ని బయటకు తీసింది. మనలో కూడా ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అది బయటపడడానికి సమయం రావాలి, అంతే. తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవరికీ చెప్పదు. సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరుతాయి. అలాగే మనము మంచివాళ్ళమా గొప్పవాళ్ళమని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది. ఒక్కసారి కోల్పోయాక తిరిగి రానివి రెండే రెండు. ఒకటి స్వచ్ఛమైన ప్రేమ, రెండు ఒకరు ఇంకొకరి మీద పెట్టుకున్న నమ్మకం. ఈ రెండిటిని ఒక్కసారి కోల్పోతే తిరిగి ఎప్పటికీ రావు. చెప్పేవారు చేరదీస్తారా? అనేవాళ్ళు ఆదుకుంటారా? వినేవాళ్ళు విలువిస్తారా? ఎవరు ఎవరికి ఏమీ చెయ్యరు. చేసినట్లు నటిస్తారు, అంతే. అంతరించిపోతున్నాయి ఈ లోక బంధాలు. డబ్బు కోసమే కలుసుకుంటున్న బంధాలు. మనిషికి మనిషికి బంధం డబ్బుతో ముడిపడి ఉంది. మనిషి బంధం కనుమరుగవుతున్న రక్త సంబంధం. డబ్బు ఉంటేనే సాగుతుంది ఈ నాటక బంధం. పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప. మంచిగా బ్రతకడం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకడం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప. అప్పు తీసుకొని తీర్చడం కన్నా అప్పు ఇచ్చి వసూలు చేయడం అతిపెద్ద కష్టమయ్యింది ఈ రోజుల్లో. గుర్తుంచుకోండి, మీరు ఎంతవరకు ఇంకొకరిని బాధ పెట్టగలరంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నంత వరకు, మీపై విరక్తి చెందనంత వరకు మాత్రమే. మన ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేని వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమిస్తాం. వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం, కానీ వాళ్లకు మనతో మాట్లాడే సమయం కూడా లేదని, వేరే వాళ్ళతో మాటల్లో బిజీగా ఉన్నారని సంగతే మనం అర్థం చేసుకోలేకపోతాం. ఆ అప్పు తీర్చేవాడు అడుగుతాడు వడ్డీ ఎంత అని. అప్పు ఎగ్గొట్టేవాడు చెబుతాడు వడ్డీ ఎంతైనా సరే అని. డబ్బు మాట్లాడే భాష ఒక్కటే. ఇవాళ నువ్వు నన్ను పొదుపు చేస్తే రేపు నిన్ను కాపాడుతాను. పైసా ఉన్నప్పుడు ఒళ్ళు మరిపిస్తుంది, లేనప్పుడు కళ్ళు తెరిపిస్తుంది. అందుకేనేమో దానికి అంత గౌరవం.
బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడు అంతా డబ్బు డబ్బు, దీనికి విలువ. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుక తిన్నట్లు మనిషి కూడా డబ్బు గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్ళను తానే దూరం చేసుకుంటారు. అంతరించిపోతున్నాయి ఈ లోక బంధాలు. డబ్బు కోసమే కలుసుకుంటున్న బంధాలు. మనిషికి మనిషికి బంధం డబ్బుతో ముడిపడి ఉంది. మనిషి బంధం కనుమరుగవుతున్న రక్త సంబంధం. డబ్బు ఉంటేనే సాగుతుంది ఈ నాటక బంధం. డబ్బు మనిషిని ఆనందపరుస్తుంది, మనిషి ఆశలు తీరుస్తుంది, మంచి పేరును తెస్తుంది, సంతోషం తెస్తుంది, సకల భోగాలు తెచ్చిపెడుతుంది, మనిషిని హుందాగా మారుస్తుంది. కానీ అన్నిటికన్నా విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఎవరి దగ్గర శిక్షణ తీసుకుంది? పక్షి తన అందమైన గూడును నిర్మించడానికి దాని అవసరమే తనలోని సహజ నైపుణ్యాన్ని బయటకు తీసింది. కష్టపడే దాంట్లో మన గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో మన పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంతవరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు మిత్రమా. మాట ఇవ్వడానికి తొందరపడకు, ఇచ్చిన మాటను నిలుపుకోవడానికి ఆరాటపడు. ఆలోచన లేని వారికి అభివృద్ధి ఉండదు. అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ, కానీ ఆయుష్ తక్కువ. ఆవేశం తప్పుదారి పట్టిస్తుంది, ఆలోచన మంచి దారిని మళ్లిస్తుంది. ప్రయత్నం లేకుండా మృగరాజుకు కూడా ఆహారం దొరకదు. సోమరితనం పతనానికి దారితీస్తుంది మిత్రమా. జీవితం ఆశతో కాదు, కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరేస్తుంది మిత్రమా. అనుకున్నది జరగకపోతే ఇంకో విధంగా ప్రయత్నించు, అంతేకాని ఇక ఎప్పటికీ జరగదని వదిలేయకు. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మకద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచి కోరే వాళ్ళని దూరం చేసుకోకు, నీ చెడు కోరుకునే వాళ్ళను దగ్గరికి రానియకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు మిత్రమా. డబ్బులు ఉన్నాయన్న గర్వంతో ఎదుటివారిని హేళన చెయ్యకండి. మనిషి 100 ఏండ్లు బ్రతికినా కాటికే, 100 కోట్లు కూడబెట్టినా కూటికే అని గుర్తుపెట్టుకోండి. ధనవంతులు తన ధనంతో మరణం రాకుండా చేసుకోగలరా? పోనీ బలవంతులు తన బలంతో మరణాన్ని ఆపుకోగలరా? తెలివిగలవారు తన తెలివితో మరణాన్ని తప్పించుకోగలరా? పోనీ వైద్యులు తన వైద్యంతో మరణం లేకుండా చేసుకోగలరా? లేదు కదా. ఈ 3 నాళ్ళ ముచ్చట కోసమా పగలు ప్రతీకారాలు, ఈర్ష్యాద్వేషాలు? ఈ భూమి మీద జీవించినంతకాలం స్వార్థాన్ని విడి ఇతరులతో సుఖ సంతోషాలు పంచుకుంటూ అందరితో ఆనందంగా గడుపుదాం. మంచి మనుషులుగా జీవిద్దాం. తప్పు చేయనప్పుడు ఎవరి వద్ద చేతులు కట్టుకొని నిల్చోకు. అలా చేతులు కట్టుకోవడం అలవాటుగా స్వేచ్ఛ లేకపోతే మనిషి మానసికంగా కృంగిపోతాడు. స్వేచ్ఛ ఎక్కువైతే వ్యసనాల బారిన పడి నామరూపాలు లేకుండా పోతాడు మిత్రమా. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేము. నిన్ను నువ్వు నమ్ముకున్న ప్రతిసారి విజయం నిన్ను వరిస్తుంది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నిన్ను నువ్వు నిందించుకోవాల్సి వస్తుంది. చివరకు తెలుసుకోవాల్సింది స్వశక్తిని మించిన ఆస్తి లేదని. చెడు ఆలోచనలను నియంత్రించుకో, మంచి ఆలోచనలను పెంపొందించుకో. ఆనందకరమైన పరిసరాలను సృష్టించుకో. మహోన్నత వ్యక్తిత్వాన్ని అవలంబించుకో. మంచి సమాజాన్ని సృష్టించుకో.
అందరికీ ప్రేమను పంచుతూ అందరికీ సేవ చేసుకుంటూ జీవిత లక్ష్యాన్ని చేరుకో. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెప్తారు. ఎందుకంటే వారి వద్ద 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెప్తారు. ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు మిత్రమా. విమర్శిస్తున్నారు అని విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలు చేసి ఉండేవాళ్ళు కాదేమో. కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు, నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకరం. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బ్రతకొచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బతికి ఉన్న శవాన్ని చేస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుందని. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని వారికి కాదు. ఆడిచుడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. కష్టం చేస్తున్నప్పుడు ఎవరూ చూడరు, గెలిచిన తర్వాత అందరూ చూస్తారు. నిన్ను చూసి నవ్విన వాళ్ళను చూసి ఆగిపోకు. ఒక్కరోజు వాళ్ళే చప్పట్లు కొడతారు. నీ కలలు చిన్నవైనా సరే, వాటిని నిజం చేసే వరకు ఆగిపోకు. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మకం